హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా డేస్ తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ చాలా డేస్ అయిందనమాట. నాకు 2 months ఏమో అవుతుంది. మధ్యలో 2 షార్ట్ వీడియోస్ ఏమో పెట్టిన. లావ్ కేక్ తిన్నా, అది తిన్నట్టుంది, చూసుకోనలే నేను ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది. సో మొదలు 2 షార్ట్ వీడియోస్ ఏమో పెట్టినా. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా మళ్ళీ వీడియోసే పెట్టలే. కొన్ని తీసిన, మధ్యలో ఎడిటింగ్ చేసి పెడదాం అనుకుంటున్నా, అట్లే వదిలేసిన. సో మళ్ళీ ఈరోజు లాంగ్ వీడియో అయితే తీసి పెడదామని చెప్పేసి ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఆఫ్టర్నూన్ పిల్లలకి అన్నం తినిపించేసి ఇందాకే వచ్చి నేను కూడా పెట్టుకొని అయితే తింటున్నా. సో నేను ఏం తింటున్నా అనేది చూపిస్తున్నాను చూడండి. ఇందాకైతే లావా కేక్ తినిండే అనమాట. తిని ఒక 40 minutes ఏమైంది. సో నైట్ తెచ్చిండే, నైట్ ఒకటి తిన్నా, ఇప్పుడు ఒకటి తిన్నా. అండ్ ఇప్పుడైతే అన్నం తింటున్నా. అండ్ ఒకటి బాయిల్డ్ ఎగ్ పెట్టుకున్నా, ఆనియన్స్, ఇది వచ్చేసి టమాటా కర్రీ, ఇది వచ్చేసి పప్పు అనమాట. ఈరోజు వచ్చేసి ఏమంటారు, పచ్చిమిరపకాయలతో చట్నీ చూసిన నేను. ఆ చట్నీ వేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. సో అందుకనే అది వీడియో చేద్దామని స్టార్ట్ చేసిన రోజు ఇట్లా సౌండ్ వస్తుంది బయట. ఇంత ఉన్నప్పుడు ఏం రావు. అది పచ్చిమిరపకాయల చట్నీ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం అంతా ట్రై చేసేది నేను. మంచిగా అనిపించింది అది చూస్తే, తినాలి చేసుకొని అని. మొన్న మటన్ పచ్చడి చేసిండే నేను. సో నేను నాన్ వెజ్ తినడం బంద్ చేసిన కాబట్టి అది తినాలి, పిజ్జాస్ తినకపోయినా గ్రేవీ అని వేసుకొని తినాలి అన్నట్టుగా వస్తుందనమాట నాకు. 2 days అని పెట్టి, అవును సరే ఎందుకులే వద్దు, నేనే వెజ్ లేదైనా చేసుకుందామని చెప్పేసి సెర్చ్ చేస్తే పచ్చికాయల తోటి చట్నీ చూపించారు. మస్తు అనిపించింది అసలు. అది చూస్తేనే చేసుకొని తినాలనిపించింది. సో అది కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట నేను. సో ఇప్పుడు తిన్నాక పచ్చడి అయితే చేయడం అయితే స్టార్ట్ చేస్తా. సో అది షేర్ చేసుకుందాం. ఇంకా చాలా డేస్ అయితే బ్లాగ్ కూడా తీసలేదు కదా. సో అది కూడా చూపిద్దామని చెప్పేసి ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. సో అన్నం తిన్న తర్వాత ప్రాసెసింగ్ అంతా ఎట్లా చేస్తా అనేది చూడండి. యాక్చువల్లీ ఏమైందంటే, మార్నింగ్ ఇక్కడ చాయ్ పెట్టిన ఒక పొయ్యి పప్పు పెట్టేసి డికాష్ పెట్టిన, మరుగుతుంది. పప్పు పెట్టి నూనె వేసి పసుపు వేసి ఇంకా పెట్టేసినాం. తర్వాత కారం పొడి, టమాటాలు వేసుకుంటాం కదా. పక్కన చాయ్ పెట్టేసరికి డికాష్ అయిపోయింది. పాలు పోయాలి. పొద్దున్న హడావిడిలో మర్చిపోయి పప్పులో పాలు పోసినాం. పప్పు అవుతుంది, పాలు పోసినాం. ఆల్మోస్ట్ ఇన్ని పాలు పోసేసినాక వారిని అమ్మ పప్పులో పాలు పోసినా అని చెప్పేసి ఉందంటే అట్లా టేస్ట్ ఎట్లా చూద్దాం అనుకున్నాం. దాని తర్వాత ఇంకా మా హస్బెండ్ తినను కూడా తినడు, గబ్బు లేపినామంటాడని చెప్పేసి మళ్ళా పప్పు ఒకటి పెట్టినాం. ఇంకా కారం పొడి వేసిండే, టమాటాలు ఒక్కటి వేసుకోకుండా కారం పొడి, నూనె, పసుపు అవన్నీ వేసిండే. మళ్ళీ అవన్నీ పడేసి మళ్ళీ కడిగి మళ్ళీ పెట్టి మళ్ళీ చేసినాం. ఫస్ట్ టైం అసలు పప్పులో పాలు పోసేసినా. నాకు దిమాగ్ ఇక్కడ నడుస్తుందేమో. ఇంకా ఇప్పటిదాకా మా హస్బెండ్ చెప్పలేను. మా హస్బెండ్ అదే షాప్ పని మీద మీటింగ్ ఉంటే నారంపేటకి వెళ్ళింది అనమాట. ఇంత కాల్ చేసి నేను ఇక్కడే తినేస్తాను, నువ్వు తినేసి అని. నైట్ అయినా సరే వచ్చి తిని చూసాడు. టేస్ట్ మా పిల్లలకి తిన్నారు. అంటే కడిగినాక పెట్టినాను. కాకపోతే కొంచెం ఎక్కడో ఒక దగ్గర పాల టేస్ట్గా అనిపిస్తుంది కదా. నాకు ఇది ఇప్పుడు తింటుంటే అట్లా కొడుతుంది. మా హస్బెండ్ ఈవినింగ్ తిన్నాక అడిగి చూస్తే ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా అని. నాకు అది కొంచెం పాల టేస్ట్తో కొడుతుంది. ఎందుకంటే పప్పు కొట్టి మార్చలే, పప్పు అదితోనే ఉండే. మళ్ళీ అదింత పడేసి చేద్దామన్నా పప్పు లేదు. పాల టేస్ట్ కొడుతుంది. మన దొబ్బాయి వచ్చి ఇంకా టమాటా కర్రీ ఉంది, అదన్నీ వేసుకొని తింటాడు. అడిగి చూద్దాం ఈవినింగ్ తిన్న తర్వాత చెప్తా. అప్పటిదాకా చెప్పాను, ముందే చెప్పేసిన అనుకో తినేది కూడా తినడు. చట్నీ చేసిన చెప్పినా కదా. సో చూడండి, ఇది అనమాట మటన్ చట్నీ. సో ఊరని ఇంకా పెట్టిన, నిన్న లేదు మొన్న ఈవినింగ్ చేసిన అనమాట. 2 days అయింది మగ్గని ఇంకా పెట్టిన. ఇంకా తింటారు మా వాళ్ళు, స్టార్ట్ చేస్తారు తినడు. ఏమన్నావు? మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఇస్తా కానీ ఏమన్నావు? సాల్ట్ లేదా? పప్పు బాగుందా? తిన్నావా? తిని చూసి నాకు టేస్ట్ చెప్పు. నీవు
ఇదేమో గోరింటాక్ అంట, గోరింటాక్ చాక్లెట్ పెట్టుకొని గోరింటాక్ అంటాడు. బాటిల్స్లో నీళ్ళే లేవు, టైం అవుతుంది, స్కూల్లో పోవాలా. ఈ పచ్చడి 2 days అయిందిగా, తీసుకురావాలా, తింటావా? ఏంది ఏంది ఏమంటున్నావు? పప్పులన్నా చేదు కొడుతుందా? చేదు కొడుతుందా? నేను తిన్నా, పిల్లలు తిన్నారు, మంచిగా ఉంది. టమాటా వేసుకో, టమాటా కూడా ఉంది కదా. మటన్ పచ్చడి ఇంకా లేదునా? ఎండుమిర్చి పడేయకుండా నేను ఏదో మూకనే మధ్యాహ్నం పూట చాలా టైము అంతా వేస్ట్ అవుతుంది. అందులో ఇంకా ఫోన్ చూసుకుంటూ వస్తున్నా ఎక్కువ టైం. అదే యూట్యూబ్ అన్న పట్టుకుంటే వీడియోస్ అన్నీ ఇంట్రెస్ట్ ఎప్పటికి ఉంటుంది యూట్యూబ్లో, కానీ కొంచెమన్నా వ్యూస్ వస్తే నాకు కూడా మంచిగా అనిపిస్తాయి. సో వీళ్ళనైతే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చిన, ఏమంటే వచ్చి రాగానే బట్టలు ఒకటి తిప్పుకున్నారు, ఆడుకుంటున్నారు. ఫ్రిడ్జ్లో అది చేసి పెట్టినాం కదా, అది తీసుకుపోయి ఇద్దాం. నేను చూడండి ఇట్లా ఎంతసేపు చాయ్ తాకుంటే ఇట్లా వండుకున్నా, జుట్టు లేచిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టినా. ఎట్లయిందో ఏమో, ఇది ఎందుకు చేసిందా అనిపిస్తుంది నాకు. ఏదైనా సరే ఫస్ట్ టైం చేసినప్పుడు అంతా నాకు ఇట్లే ఖరాబ్ అయిపోతుంది. కాకపోతే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది అనమాట, నెక్స్ట్ టైం ఎట్లా చేయాలి, ఏమేమి వేయాలి, ఎంత వేయాలి అనేది మంచి క్లారిటీ వస్తుంది. సో సార్ నెక్స్ట్ నాకు తెలిసి అది తింటుంటే కోకో పౌడరే కొంచెం ఎక్కువ ఫ్లేవర్ కొడుతుంది. నాకు అంత కోకో పౌడరే తింటున్నట్టుగా కొంచెం టేస్ట్ చేసి చూసినా అదే తింటున్నట్టు ఫీలింగ్ వస్తుంది. సో కోకో పౌడర్ ఎక్కువైనట్టుంది. పిల్లలకైతే పెడతాం, ఏమంటారు తినా, ఇది తింటారా? ఇట్లా షీమిటి ఆడుతుంది మూత వరకు. అవు నేను టేస్ట్ చేపిస్తా. ఫస్ట్ నీకు తినిపించాలా? చిన్నోడికి పెడదాం ఫస్ట్. సర్లే పట్టు నీకే పెడదాం. తినిపి అంటావు, ఏదో ఒకటి నోట్లో గుచ్చుకొని తింటావు. నువ్వు దా. బాగుందా? కొంచెం పెట్టుకున్నాడు, టేస్ట్ చేద్దామని మొత్తం గుచ్చుకున్నాడు. ఇట్లా బాగుందమ్మా? కొంచెం బాగాలేదు. కొంచెం బాగాలేదా? నీకు వినిపిస్తుంది. బాగుంది. బాగుందా నీకు? బాగుంది. తినైతే బాగుంది కదా. నీకు నచ్చలేదా రా? నేను కూడా కొంచెం తిని చూస్తా, టేస్ట్ చేస్తా ఎట్లుందో. కోకో పౌడర్ ఎక్కువైంది, అదే మైనస్ కుడుతున్నాక అదే అనిపిస్తుంది. అసలు తింటుంటే ఏమంటారు, శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి వేసిన, డేట్స్ ఉంటాయి కదా, ఉడకబెట్టి పేస్ట్ చేసి డేట్స్ వేసిన, ఇంకేం వేసిన, బెల్లం పానకం వేసిన, స్వీట్నెస్ తగ్గిందని చెప్పేసి, తర్వాత చక్కెర వేసిన, ఇంకేం వేసిన,
ఇవన్నీ వేసిన. కాకపోతే ఇవన్నీ డేట్స్, బెల్లం పానకంది, చక్కెరది, శనగపిండిది అసలు ఏం టేస్టే తెలుస్తలేదు. ఫస్ట్ అసలు పెట్టగానే అసలు స్మెల్ కూడా కోకో పౌడర్తో వస్తుంది. అది ఎక్కువ వేసినట్టున్న పౌడరు. సో దానివల్ల ఎక్కువ బాగుంది. అయితే మొత్తం నీవే తిను, నీకు నచ్చింది కాబట్టి మొత్తం నీవే తిను. సో ఇప్పటికి మస్తు టైం అయింది. ఇంకా ఇవన్నీ పెట్టేసి వీటికి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాడికి నెక్స్ట్ వీక్ ఉన్నాయి. వీళ్ళకి చదివించుకుంటా చేపించుకుంటా పచ్చడి చేస్తాను కదా. ఇంకా చూడండి ఈవినింగ్ అయిపోయింది కానీ ఇంకా పచ్చడి చేయలేదు. ఖచ్చితంగా నైట్ లోపు పచ్చడి అయితే చేస్తా, ఫిక్స్ అయిపోయినా చేయాలని. ఇదే స్వీట్ ఇదే చేద్దామని అనుకున్నా, లడ్డులాగా చేసి పెడదామని అనుకున్నా. కానీ చూసింది ఒకటి, ఇక్కడ వచ్చింది ఒకటి, అయ్యింది ఒకటి. ఇంకోసారి కొంచెం అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా పెట్టి వేసి చూద్దాం. పాలు కూడా వేసిన కదా, సో ఆ పాలు ఎక్కువ అడిపోయింది. దాని నుంచి కోకో పౌడర్ అనేది అంతే ఏందో ఫస్ట్ టైం చేసిన కదా గబ్బులు వేసిపోయింది అనమాట. సో నెక్స్ట్ టైం మటుకు అన్ని మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్గా వేసుకొని ఇంకోసారి ట్రై చేద్దాం. ఇంకా పౌడర్స్ ఇంకో 2 ప్యాకెట్స్ అయితే 1.5 ప్యాకెట్స్ దాకా అట్లా ఉన్నాయి, ఈసారి చేద్దాం.